ప్రేమతో అమ్మా నువ్వు తినవలసినవి తినేశానా అని జాలిగా కళ్ళమ్మట నీళ్లు కారుతుండగా అన్నయ్య దెబ్బలాడాడని చూస్తుంటే ఆ అమ్మ అంది, నాన్న కలాం బెంగ పెట్టుకోకురా, నేను తినవలసిన రొట్టెలు నువ్వు తిన్నావని నేను బెంగ పెట్టుకోను, కానీ ఆ రొట్టెలు తిన్న నువ్వు, నిన్ను కన్న తల్లిని నేనే కాదు ఈ దేశమాత ఉంది, ఈ దేశమాత రుణం తీర్చుకునేటట్టుగా నువ్వు ప్రవర్తించి నువ్వు ఈ దేశ ప్రజలు గుర్తు పెట్టుకునేటటువంటి ఉత్తమ పౌరుడవైన నాడు నేను సంతోషిస్తాను రా అని చెప్పింది. ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుంటూ ఉపోద్ఘాతంలో ఒక మాట రాశారు, అమ్మా నువ్వు ఆనాడు ఏ మాట అన్నావో అలాగే నేను బ్రతుకుతాను, ఆఖరణ నా తుది శ్వాస విడిచిపెట్టిన తరువాత అమ్మా నీకు మాటిచ్చినట్టు బ్రతికాను అని నేను కూడా ఈ భూమిని వదిలిపెట్టిన తరువాత నువ్వు ఏ లోకంలో ఉన్నా వచ్చి మొదట నీ పాదాలకే నమస్కరిస్తాను అని చెప్పుకున్నారు. అటువంటి మహానుభావుడు. కుటుంబ సభ్యులు ఎవరో ఏదో అన్నారనుకోండి, మా అన్న ఇలా అన్నాడు, మా అక్క ఇలా అంది, మా చెల్లి ఇలా అంది, మా అమ్మ ఇలా అంది, మా నాన్నగారు అలా అన్నారు అని వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం కాదు. వాళ్ళు ఒక మాట అన్నారు అంటే అనడానికి వాళ్ళకి తప్ప అధికారం ఎవరికి ఉంది అని అడగగలిగిన వాడు కుటుంబ సభ్యుడు. ఒక తెలిసి తెలియని వాడు మీ అమ్మ ఏమిట్రా నిన్ను అలా అంది అన్నాడు అనుకోండి, మా అమ్మ కాకపోతే ఎవరంటారు అనాలి. నేను బీకామ్ చదువుకునే రోజుల్లో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. పేరెందుకు, బీకామ్ ఆఖరి సంవత్సరంలో ఉన్నాం ఇద్దరం, 1978వ సంవత్సరం. బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నాం. బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుకుంటూ ఏదో 15-20 మంది పిల్లలం ఆఖరి పరీక్ష వ్రాసిన తర్వాత సినిమాకి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుని ఓ సినిమాకి వెళ్ళాం. ఇతను కూడా వచ్చాడు. ఇతను మా పక్కింట్లోనే ఉండేవాడు. తల్లిదండ్రులంటే ఎనలేని గౌరవం. వాళ్ళ అమ్మగారు వీధిలో నించుని ఉన్నారు. ఏమిటి పిల్లవాడు 9:30 అయిపోయింది ఇంటికి రాలేదని ఆవిడ బెంగ పెట్టుకుని ఉన్నారు. మేమందరం కలిసి ఇంటికి వచ్చాం. మేమందరం వెడుతున్నప్పుడు సినిమాకి వెళ్ళామని చెప్పాం. వాడు సినిమాకి డబ్బులు అడగడానికి మొహమాట పడ్డాడు. ఏదో వాళ్ళ ఇంట్లో పాపం ఆర్థికంగా ఇబ్బంది ఉంది, వాడు అడగలేకపోయాడు. కానీ అయ్యో వచ్చాడు కదా అని మేమందరం మా దగ్గర ఉన్నటువంటి 10 పైసలు 20 పైసలు వేసుకుని, ఆ రోజుల్లో ₹1.80 అయితే చాలా పెద్ద టికెట్ అది, వాడిని కూడా సినిమాకి తీసుకెళ్ళాం. వాడు తిరిగి ఇంటికి వస్తూ ఉంటేనే వాళ్ళ గుమ్మం దగ్గర వాళ్ళ అమ్మగారు అడిగారు, ఎరా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఇప్పటి వరకు అన్నారు. అమ్మ సినిమాకి వెళ్ళానమ్మా అన్నాడు. నాకు ఇప్పటికీ కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది ఆ సన్నివేశం. వాళ్ళ అమ్మగారు ఈడ్చి కొట్టారు గోప మీద. వాడు కింద పడిపోయాడు. కింద పడిపోయి లేచి కళ్ళమ్మటి నీళ్లు కారుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. 5-6 ఉన్నాం ఆ సందులోనే, వాడితో కలిసి ఉండేవాళ్ళం. మేము ఆశ్చర్యపోయి వెళ్ళిపోయాం. బీకామ్ ఫైనల్ ఇయర్కి వచ్చామంటే కొద్దిగా మీసకట్టు అవి వచ్చి కాస్త పెద్దవాళ్ళం అవుతాంగా, ఇంత అన్యాయంగా కొట్టేశారు ఏమిట్రా వాళ్ళ అమ్మగారు అనుకున్నాం. ఆ వయసు వచ్చాక తల్లిదండ్రులు కొట్టడం అన్నది సాధారణంగా తగ్గిపోతుంది. ఆ మరునాడు వాడు కనపడ్డాడు మాకు. కనపడితే ఒక స్నేహితుడు అన్నాడు, అదేమిట్రా మీ అమ్మగారు అలా కొట్టేశారు నిన్ను అన్నాడు. ప్యాట్ కేమ్ ది రిప్లై అంటారే, అలా వాడు అన్న మాట నా జీవితంలో నేను మర్చిపోలేను. వాడు అన్నాడు, అదేమిటి మా అమ్మ కొట్టకపోతే ఇంకెవరు కొడతారు నన్ను అన్నాడు. ఎంత గొప్ప మాట! కొడితే మా అమ్మ కొట్టాలి, ఇప్పుడేమిటి ఎప్పుడైనా కొట్టచ్చు మా అమ్మ, నేను చెప్పకుండా వెళ్ళచ్చా? నేనేమైపోయానో అని పిచ్చి తల్లి వీధి గుమ్మల్లో నిలబడిందే నా కోసం. సినిమాకి ఎడుతున్నానని నేను చెప్పలేదుగా. ఇంతసేపటి తర్వాత నేను కనపడితే ఎంత బెంగ పెట్టుకుందో గుండెల్లో, ఎక్కడికి వెళ్ళాడో అని. ఆ బాధతో ఒక్క దెబ్బ కొట్టింది. అంత కష్టపడి కనిపించిన అమ్మకి ఒక దెబ్బ కొట్టే అధికారం లేదా? మా అమ్మ కాకపోతే ఎవరు కొడతారా అని అడిగాడు. ఆ మాట నాకు ఇప్పటికీ చెవుల్లో వినపడుతుంటుంది. ఈ మధ్యకాలంలో విశాఖపట్నం ఉపన్యాసాలకు వెడితే నేను వాడిని గుర్తుపట్టలేకపోయాను. వాడు వచ్చి, ఒరే గుర్తున్నాను రా, మన ఇద్దరం పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం రా అని పేరు చెప్పి పరిచయం చేసుకుంటే, ఒరే నువ్వురా, ఒరే మీ అమ్మగారు కొట్టడం కూడా నాకు గుర్తుదురా, నువ్వు అన్న మాట నాకు ఇప్పటికి జ్ఞాపకం వస్తూ ఉంటుందిరా అన్నాను. మా అమ్మ కాకపోతే నన్ను ఎవరు కొడతారన్నావు, ఆ మాట నాకు గుర్తొస్తుందిరా అన్నాను. అది కుటుంబంలో సభ్యుడంటే. అమ్మ కాకపోతే ఎవరు చెప్తారు? నాన్న కాకపోతే ఎవరు చెప్తారు? ఎవరు ఏడుస్తారు మీకోసం? మీరు వృద్ధిలోకి రావాలని ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే. మీ గురువు కాకపోతే మీకు ఎవరు చెప్తారు? గురువు అంటే తక్కువ అని అనుకోకండి. ఇవాళ రేపు గురువుల్ని తక్కువ భావన మనసులో పెట్టుకోకండి. ఈ దేశంలో గురువు అన్న మాటకి ఎంత గౌరవం ఉండేదో తెలుసా? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి టీచర్స్ డే అంటే అంత గౌరవం ఏర్పడడానికి కారణం ఏమిటో తెలుసా?
ఒకప్పుడు ఆయన చదువుకుంటున్న రోజుల్లో ఆయన అంత ఐశ్వర్యవంతుడు కాడు. చాలా కష్టాల్లోంచి పైకొచ్చారు రాధాకృష్ణన్ గారు. తిరుపతిలో పెట్టి చదివిస్తున్నారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు. చదివిస్తున్న రోజుల్లో ఆ రోజే ఆఖరి రోజు పరీక్షకి డబ్బు కట్టాలి. ఆయనకు ఒక అలవాటు ఉండేది. పిల్లవాడు కదా, డబ్బు ఎక్కువ లేదని ఇంటి పట్టున ఉండేవారు కాదు. ఒకసారి పుస్తకం చదివితే ఆయనకు వచ్చేసేది. ఆయన కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళి ఏదైనా చూడాలి అంటే దాన్ని చూసి వస్తూ ఉండేవారు. రేపటి రోజున పరీక్షకి ఆఖరి రోజనగా ఆయన తిరిగి ఇంటికి వస్తున్నారు. ఒక పాడుపడిపోయిన బావిని దాటి వెడుతుండగా ఒక దొంగ ఆయన్ని పట్టుకొని, ఈ పిల్లవాడి చెవికి సన్నటి బంగారు మురుగులున్నాయి, ఉంగరం కూడా ఉండి తీరుతుందని చెయ్యి పట్టుకొని పొదల్లోకి లాగి చెయ్యి మెలి తిప్పి గట్టిగా కొట్టాడు. అర్భకుడు ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అదృష్టం ఏమిటంటే వాడు ఆ పాడుపడిపోయిన బావిలోకి ఆ పిల్లవాడిని తోసేయలేదు. ఆ చెవులకున్న మురుగులు లాగేశాడు. అవెంత దారం పోగులంత ఉన్నాయి. దొంగడికి ఉంది వెంట్రుక దొరికిన ఆనందం. ఆ మురుగులు లాగేసుకుని వెళ్ళిపోయాడు. ఆ స్పృహ తప్పిపోయిన రాధాకృష్ణన్ గారు అలాగే పడిపోయి ఉండిపోయారు. ఆయనకి తర్వాత తెలివి వచ్చింది, కానీ ఆయన ఒక రకమైన భయానికి లోనైపోయారు. పిల్లవాడు కదా, జరగకూడని పని జరిగింది కదా, ఒళ్ళంతా దెబ్బలు, మూలుగుతూ ఇంటికి వెళ్ళి పడుకుండిపోయారు. అదే ఆఖరి రోజు పరీక్షకు ఫీజు కట్టడానికి ఆయన టీచరు, ఆయనకి పాఠం చెప్పే ఉపాధ్యాయుడు ఇంత తెలివైన వాడు ఎందుకు రాలేదు ఫీజు కట్టడానికని ఆయన దరఖాస్తు నింపేసి తన జేబులో డబ్బు కట్టేశారు ఉపాధ్యాయుడు. ఆ మర్నాడు రాధాకృష్ణన్ గారు ఒళ్ళంతా దెబ్బలతో వెళ్ళారు. ఎందుకు రా నువ్వు ఫీజు కట్టడానికి రాలేదన్నారు. ఇలా జరిగిందండి, పడిపోయాను అన్నారు. ఒరే నేను కట్టేశాను లేరా ఫీజు, దాని మీద సంతకం ఒకటి పెట్టు చాలని చెప్పి సంతకం పెట్టించి రాధాకృష్ణన్ గారితో పరీక్ష రాయించారు. మహానుభావుడు అత్యధికమైన మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఆయనకి ఉపాధ్యాయ వృత్తి అన్నా గురువు అనిపించుకోవడం అన్నా అందుకే అంత గౌరవం. ఆయన మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రానికి ఆచార్యుడిగా ఉండి తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయానికి ఆయన్ని ఆహ్వానం చేస్తే అంతకన్నా ఉన్నతమైన పదవిలో కలకత్తా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఆయన కలకత్తా వెళ్ళిపోతున్న రోజున గుర్రబ్బగ్గి ఎక్కి ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మైసూరులో గుర్రబ్బగ్గి వీధిలో ఉంది. సామానంతా కట్టేసి వేరే పంపించేయడానికి ఏర్పాటు చేసి రాధాకృష్ణన్ గారు భార్య టాంగా ఎక్కడానికి, గుర్రబ్బగ్గి ఎక్కడానికి బయటికి వచ్చారు. ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కొన్ని వందల మంది వచ్చి వీధిలో నిలబడి మాకింతగా గొప్పగా పాఠాలు చెప్పి మీ ఊపిరిని మా కోసం వెచ్చించినటువంటి మా గురువు గుర్రబండిలో వెళ్ళడమా? కాదు, మేము మిమ్మల్ని తీసుకెడతామని చెప్పి గుర్రాలు తీసేసి విద్యార్థులు ఆ బండిని లాగి మైసూరు స్టేషన్కి తీసుకెళ్ళారు. పూలు పరిచి ఆయన్ని రైలు ఎక్కిస్తే రాధాకృష్ణన్ గారు భార హృదయంతో చెయ్యూపుతూ ఆ విద్యార్థుల దగ్గర ఆయన వీడ్కోలు తీసుకుని తరువాతి కాలంలో తన పుట్టినరోజుని టీచర్స్ డేగా మార్చమని చెప్పి లోకానికి సందేశం ఇచ్చారు. సెప్టెంబర్ 5 రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు టీచర్స్ డే అయింది. నేను ఎందుకు మీతో మనవి చేస్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే ఒక కుటుంబంలో సభ్యుడవుతున్నాడు అంటే మొట్టమొదట మీరు ఆలోచించవలసినది, ఏదో అమ్మ కొంచెం కోప్పడిందని, అమ్మ కోప్పడడం ఏమిటి అని అమ్మ మీద అలగి అమ్మని బాధ పెట్టడం కాదు. నాన్నగారు కోప్పడితే ఆయన కాకపోతే ఎవరు కోప్పడతారు? ఇప్పుడేమిటి, నాకు 60 ఏళ్ళు వచ్చిన మా నాన్నగారికి 85 ఏళ్ళు వచ్చిన మా నాన్నగారికే ఉంది అధికారం నన్ను కోప్పడడానికి తప్ప ఎందుకు బయట వాళ్ళు ఎలా కోప్పడతారు? మా తండ్రి కోప్పడతాడు, నా తల్లి కోప్పడుతుంది. నా తల్లి నా మీద కోప్పడడం నాకు ఒక గొప్ప వరం, నా తండ్రి కోప్పడడం నాకు వరం. సులభాః పురుషారాజన్ తటతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ అంటారు రామాయణంలో. కఠినంగా మాట్లాడచ్చు, అంత మాత్రం చేత వాళ్ళకి ప్రేమ లేదా? ప్రపంచంలో ప్రేమకి మారుపేరెవరంటే తల్లి, తండ్రి, గురువు. అటువంటి వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడినంత మాత్రం చేత వాళ్ళ మనసు బాధపడేటట్టుగా ప్రవర్తించిన వాడు ఆ కుటుంబంలో సభ్యుడు ఎలా అవుతాడు? అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఆ గౌరవం ఇచ్చినవాడు, తల్లిదండ్రులకు ఆ గౌరవం ఇచ్చినవాడు, వాళ్ళని తనతో కలిపి తీసుకెళ్ళగలిగినవాడు మొట్టమొదట ఆ కుటుంబంలో సభ్యుడు. ఆ తరువాత తానే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి ఆలోచించాలి.
తన కుటుంబం పెరగాలి. నా ఊరు, నా కుటుంబం, నేను ఈ ఊళ్ళో ఉన్నందుకు ఈ ఊరు గర్వపడాలి. ఫలానా ఆయన మీ ఊళ్ళో ఉంటారు కదండి అని ఊరు పేరు చెప్పగానే అడగాలి. అలా అడిగితే ఆ ఊరికి గౌరవం. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళి మేము కాకినాడ నుంచి వచ్చామంటే ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు ఆ ఊళ్ళో ఉంటారు కదండి అని అడిగేవారు. అంటే ఎంత గొప్ప. బులుసు సాంబమూర్తి గారు ఈ ఊరువారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఈ ఊరువారు. అటువంటి మహాపురుషులు ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నాము అంటే వాళ్ళు ఆ ఊరికి ఎంత కీర్తి తెచ్చారు. అలా మీరు ఈ ఊళ్ళో ఉన్నందుకు ఈ ఊరుకు కీర్తి రావాలి. తర్వాత మీరు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఆయన రాష్ట్రం వాడు కదండి అని రాష్ట్రానికి కీర్తి రావాలి. ఆయన దేశానికి చెందినవాడు కదండి అని దేశానికి కీర్తి రావాలి. అలా ప్రవర్తించగలిగిన వాడెవరో వాడు ధన్యుడు. అది వ్యక్తిత్వం అంటే. అటువంటి వ్యక్తిత్వం నేను సంతరించుకుంటాను. కలాం గారు రాష్ట్రపతి పదవిలో ఉండగా ఆయన బంధువులు, ఆయన అన్నగారులు, వాళ్ళ పిల్లలు, వీళ్ళు అందరూ చాలామంది రాష్ట్రపతి భవన్ చూడ్డానికి వస్తామని ఉత్తరం రాశారు. బంధువులు కదా, రావద్దని ఎందుకంటారు? అందరినీ రమ్మన్నారు రాష్ట్రపతి భవన్కి. అందరూ వచ్చారు. రాష్ట్రపతి భవన్లో ఉన్నారు, గదులు వాడుకున్నారు, చక్కగా భోజనాలు చేశారు, పలహారాలు చేశారు, అక్కడ ఉన్నటువంటి తోటలు చూశారు. ఏదో 1-2 రోజులు ఉండి అందరూ వాళ్ళ ఊళ్ళు వాళ్ళు విడిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కలాం గారు తన కార్యాలయ సిబ్బందిని పిలిచారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఎంతమంది ఎన్నిసార్లు పలహారం చేశారు, ఎన్ని మాటలు భోజనం చేశారు, ఎన్ని మాటలు పడుకున్నారు, వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అయిన కరెంటు బిల్లు ఎంత, వాళ్ళు రాష్ట్రపతి భవన్ గదులు వాడుకోవడం వల్ల ప్రభుత్వానికి అయిన వ్యయం ఎంత, ఈ డబ్బంతా లెక్క కట్టి నాకు ఇమ్మన్నారు. ఇమ్మని నా కుటుంబ సభ్యులు సంతోషించవలసిందే, కానీ నా కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. కష్టపడి వాళ్ళు కట్టినటువంటి పన్నుల వలన వచ్చిన డబ్బు కేవలము నా కుటుంబ సభ్యులని వాళ్ళ కోసం ఖర్చు పెట్టలేను. ఆ డబ్బు నేను కట్టేస్తానని రాష్ట్రపతి భవన్కి తిరిగి కట్టేశారు. అది వ్యక్తిత్వం అంటే. ఏ మహానుభావుడు అలా బ్రతికాడో ఆయన అలా బ్రతకమని ప్రతిజ్ఞ చేయించారు. మీరు పిల్లలు కలాం గారిని ఆదర్శంగా పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా మీ కుటుంబం గర్వపడాలి, మీ ఊరు గర్వపడాలి, మీ జిల్లా గర్వపడాలి, మీ రాష్ట్రం గర్వపడాలి, మీ దేశం గర్వపడాలి. అలా బ్రతకడం నేర్చుకోండి. అలా నేర్చుకుని అలా నేను ప్రవర్తిస్తాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అలా ప్రవర్తించడానికి కావలసినది ఆ ప్రేమ, ఆ విశాల హృదయం. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. లతా మంగేష్కర్ అని మీరు విని ఉంటారు. ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కారు. 30,000 పాటలు భారతదేశంలో ఉన్న అన్ని భాషలలో పాడారు ఆవిడ. ఆవిడ పాడని పాట, ఆవిడ పాడని రాగం, ఆవిడ పాడని భజన్ లేదు. ఆఖరికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి స్వర్ణోత్సవ సభలు జరుగుతుంటే 1997 సంవత్సరంలో పార్లమెంట్ సాక్షిగా ఆవిడ సారే జహాసే అచ్చా ఆ పాట పాడుతుంటే యావత్ భారతం కూడా ప్రసారమైంది. అంత గొప్ప సంగీత విదుషీమణి. కానీ ఆవిడ ఎంత దారిద్ర్యంలోంచి వచ్చారో తెలుసా? 4 చెల్లెళ్ళు. తండ్రి మహానుభావుడు దీనానాథ మంగేష్కర్ అని చెప్పి తన కడుపున పుట్టిన కూతుళ్ళనే తన యొక్క నాటకాల కంపెనీలో సభ్యులుగా పెట్టి నాటకాలు వేస్తే తప్ప తినడానికి అవకాశం లేనటువంటి పరమ పేద కుటుంబంలోంచి వచ్చారు ఆవిడ. అంత పేద కుటుంబంలోంచి వచ్చిన ఆవిడ తరువాతి కాలంలో పాటలు పాడి ఎంతో ధనాన్ని సముపార్జించినా ఆమె ఎప్పుడూ తన కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. అందరినీ దగ్గర పెట్టుకున్నారు, అందరినీ వృద్ధిలోకి తీసుకొచ్చారు. మీరు ఆమె సోదరీమణుల యొక్క పేర్లన్నీ కూడా వినుంటారు. అంత గొప్పగా పైకి తీసుకొచ్చినటువంటి లతా మంగేష్కర్ భారతదేశం అంతా కూడా నా కుటుంబమే అని సారే జహాసే అచ్చా అని పాడుతూ ఈ దేశ ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు తాను సంపాదించినటువంటి ధనాన్ని, ఎంత ధనాన్ని వెచ్చించారు. మహాత్ములందరూ అలా బ్రతికారు. మొట్టమొదట కుటుంబంతో ప్రారంభం చేశారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి తల్లి మధురై షణ్ముఖవడివు అంటే ప్రాణం, అమ్మ అంటే అంత గౌరవం. తన తోడ పుట్టినటువంటి వ్యక్తి శక్తివేల్ మృదంగం వాయించేవాడైన, ఆయనంటే అంత గౌరవం. వడివాంబ ఆవిడికి చెల్లెలంటే అంత ప్రేమ.
భర్త సదాశివం గారంటే అంత గౌరవం. ఆవిడని ఒకప్పుడు ఇంటర్వ్యూలో విలేకరులు అడిగారు, మీరు జీవితంలో ఏం కోరుకుంటారని అడిగారు. నా భర్త తర్వాత ఒక నిమిషం కూడా నేను బ్రతకకూడదని కోరుకుంటున్నాను, నా భర్త కన్నా ముందు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నానన్నారు. అంత గొప్ప ఇల్లాలు. మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్పనా? కేవలం ఆవిడ కుటుంబం గురించి కాదు, ఆవిడ మీరాబాయి సినిమాలో నటించినప్పుడు అపారమైనటువంటి డబ్బు కనకవర్షం కురిసింది ఆ రోజుల్లో ఆవిడ పాడిన భజన్స్కి. ఆ డబ్బుతో ఆమె భర్త సదాశివం గారు కల్కి అని ఒక పత్రిక నడిపారు. కల్కి భవన్ అని చెప్పి చెన్నై మధ్యలో చాలా పెద్ద భవంతిని కొన్నారు. తరువాతి కాలంలో ఆ దంపతులకి ఆర్థికంగా కష్టాలు వచ్చాయి. కష్టాలు వస్తే ఆ కల్కి భవన్ అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆఖరిసారి ఆవిడ కల్కి భవన్లో తను సంగీత సాధన చేసిన గదిలోకి, తాను పూజ చేసుకున్న గదిలోకి, తను మిత్రులతో కలిపి గడిపిన గదిలోకి, భోజనాలు చేసిన గదిలోకి, తాను కొన్ని వేల మందికి అన్నాలు పెట్టిన గదిలోకి వెళ్ళి ఇల్లంతా ఒకసారి చూసుకుని విమానాశ్రయానికి వెళ్ళి విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోయారు. దేనికో తెలుసా? ఇల్లు కోల్పోయిన సుబ్బలక్ష్మి గారు తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉండడానికి సొంత ఇల్లు లేదు. అటువంటి ఆవిడ అమెరికా వెళ్ళి కచేరీలు చేసి ఎన్నో దేవాలయాలకి, ఎన్నో సంస్థలకి లక్షలు ఆర్జించి పెట్టి వాళ్ళు గుళ్ళు పూర్తి చేసుకోవడానికి, సొంత భవనాలు కొనుక్కోవడానికి ఉపకారం చేసి తిరిగి భారతదేశం వచ్చి చెన్నై విమానాశ్రయంలో దిగితే సొంత ఇల్లు లేక బంధువుల ఇంటికి వెళ్ళారు. తన ఇల్లు పోగొట్టుకొని 10 మందికి ఇళ్ళు కల్పించడానికి ఆమె లబ్ధి కచేరీలు చేసింది మహాతల్లి. అంతటి పవిత్రమూర్తులు వాళ్ళు. ఒక కుటుంబంలో సభ్యులుగా ప్రారంభమయ్యారు. తరువాత మెద్రాస్ అంతా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మా ఊరు ఆవిడ అని పొంగిపోయింది. తర్వాత తమిళనాడంతా పొంగిపోయింది. తర్వాత అందుకే సుబ్బలక్ష్మి గారిని 3 పేర్లతో పిలుస్తారు. తమిళనాట సుబ్బలక్ష్మి అనరు, సుబ్బులక్ష్మి అంటారు. వాళ్ళు సుబ్బులక్ష్మి అంటారు. ఆంధ్రదేశం, మహారాష్ట్ర ఇటువైపంతా సుబ్బలక్ష్మి అంటారు. ఉత్తర భారతం శుభలక్ష్మి అంటారు. అంటే వాళ్ళకి కావలసిన పేరుతో వాళ్ళు పిలిచేసుకుని ఆవిడ్ని తమ కుటుంబ సభ్యురాల్ని చేసేసుకున్నారు. ఆమె భారతదేశమంతా కుటుంబ సభ్యురాలి, యావత్ ప్రపంచమంతా కుటుంబ సభ్యురాలి. ఆఖరణ ఆవిడ ప్రాణత్యాగం అయితే, ఆవిడ శరీరం వదిలిపెట్టేస్తే పరిగెత్తుకొచ్చిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? భారత రాష్ట్రపతి పదవిలో ఉండి విమానం ఎక్కి ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చి ఆమె శవపీఠిక ముందు చేతులు కట్టుకు నిలబడి కందుల వెంట బాష్పధార కారుతుండగా అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు. నాకు ఈ లోకంలో 3 తల్లులు ఉన్నారు. మొదటి తల్లి నాకు జన్మనిచ్చిన మా అమ్మ, 2వ తల్లి ఈ దేశమాత, 3వ తల్లి ఏ తల్లి సంగీతం వింటే నేను కష్టాలు మరిచిపోయానో ఆ సుబ్బలక్ష్మి గారిలో నేను తల్లిని చూశాను. ఇవాళ నేను ఇంకొకసారి తల్లిని పోగొట్టుకున్నానని శవయాత్రలో సుబ్బలక్ష్మి గారి శరీరాన్ని తీసుకెళ్తున్నప్పుడు ముందు నడిచి వెళ్ళాడు ఆయన భారత రాష్ట్రపతిగా. అది కలాం గారంటే. అటువంటి మహానుభావుడు పుట్టిన భూమి, అటువంటి మహానుభావుడు మనందరి కోసం పరితపించిన భూమి, ఆయన చేయించిన ప్రతిజ్ఞ. అందుకే ఆయన ఎలా బ్రతకాలి మనందరమని కోరుకున్నారో అలా విద్యార్థులందరూ కూడా మొదట ఏది కావాలి అంటే కుటుంబంలో మంచి సభ్యుడు, అదొక్కటైనా చాలు. మా అబ్బాయి అని అమ్మ పొంగిపోయి, మా అబ్బాయి నాన్న పొంగిపోయి, మా అన్నయ్య తమ్ముళ్ళు పొంగిపోయి, మా తమ్ముడు అన్నయ్య పొంగిపోయి, మా మరిది వదినలు పొంగిపోయి, మా బావగారు మరదళ్ళు పొంగిపోయి, అలా బ్రతకగలిగితే చాలు. అంతకన్నా గొప్పది ఉండదు. అలాంటి వ్యక్తి ప్రాథమికంగా కుటుంబంలో మంచివాడు అనిపించుకుంటే ప్రపంచం వరకు మంచివాడు అనిపించుకుంటాడు. అందుకే నేను అటువంటి మంచి సభ్యుడునవుతాను. నేను నా కుటుంబంలో, సమకాలీన సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఒక మంచి సభ్యుడినవుతాను. ఆయన ఎంత ఆర్తితో, ఎంత ప్రేమభావనతో, నేను కాదు తన గురించి ఆయన ఎక్కడా చెప్పుకోకుండా విద్యార్థులందరూ అలా తయారు కావాలి అని ఆయన ఎంత ఆర్తి చెందారో చూడండి. అలాగే కుల, జాతి, మత,
రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరో ఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తేవడానికి నేను ప్రయత్నిస్తాను. ఇది 4వ ప్రతిజ్ఞకి సంబంధించినటువంటి అంశం. ఈ మాట నిజానికి ఎక్కడిది అంటే, అబ్దుల్ కలాం గారిని బాగా ప్రభావితుల్ని చేసినటువంటి వ్యక్తుల్లో 2 అగ్రగణ్యులు. ఒకరు మహాత్మా గాంధీ గారు, వీరొకరు నెల్సన్ మండేలా. వీళ్ళిద్దరూ అంటే కలాం గారికి చాలా గౌరవం. ఒకప్పుడు గాంధీ గారు ఈ దేశం విడిచిపెట్టి బ్యారిస్టర్ చదువుకోవడానికి విదేశాలు వెడుతున్నప్పుడు గాంధీ గారి తల్లి గారు ఈ మాట గాంధీ గారితో చెప్పారు. గాంధీ గారి జీవిత చరిత్ర చదివితే మీకు ఈ విషయం కనపడుతుంది. ఆవిడ ఒక మాట చెప్పారు, మనిషివై పుట్టావు. మనిషివై పుట్టినందుకు ఒకరికి ఉపకారం చేసేటప్పుడు నా కులం వాడేనా, నా మతం వాడేనా, నా జాతి వాడేనా, ఇటువంటివి చూడకు. మనిషివై పుట్టినందుకు ఒక్కటి గుర్తుపెట్టుకో, కులంతో కానీ, జాతితో కానీ, భాషతో కానీ, మతంతో కానీ, రాష్ట్రంతో కానీ సంబంధం లేకుండా ఎవరో ఒక్కరినైనా సరే వాళ్ళ జీవితాన్ని రక్షించడానికి లేదా ఆ వ్యక్తిని వృద్ధిలోకి తీసుకురావడానికి నువ్వు కారణము కావాలి. మనిషి జీవితానికి మిగిలిన ప్రాణుల జీవితానికి తేడా అక్కడే ఉంటుంది. ఒక పెద్ద పులి ఉందనుకోండి, నిండు గర్భిణి అయినటువంటి ఒక లేడీ దానికి కనపడింది అనుకోండి, అది ఆకలితో ఉందనుకోండి, ఆ పెద్ద పులికి ఏం కనపడుతుందంటే దాని ఆహారం ఒక్కటే కనపడుతుంది. అయ్యో నిండు గర్భిణి అయిన లేడీ కదలలేకపోతోంది, ఏటి ఒడ్డుకొచ్చి నీళ్లు తాగుతోంది, కొద్దిసేపట్లో ప్రసవం అవుతుంది, ఈని దూడల్ని పెడుతుంది, అటువంటిది పరిగెత్తలేదు ఇప్పుడు, దాన్ని నేను తరిమి చంపనా అని అది ఆలోచించదు. అది వెంట పడినప్పుడు పరిగెత్తలేక ఆ బాధతో ఈని దాని కడుపులోంచి చిన్న దూడ బయటపడితే, ఓ చిన్న లేడిపిల్ల బయటపడితే కర్కశంగా లేడిపిల్లని కొట్టి చంపేస్తుంది. అది పులి స్వభావం. మిగిలిన ప్రాణులు ఇతర ప్రాణుల గురించి ఆలోచించాలి అని నియమం ఏం లేదు. వాటికి అంతే తెలుసు, వాటి అమాయకత్వం అంతే. ఒక చేప ఉందనుకోండి, చిన్న చేప కనపడింది అనుకోండి, పెద్ద చేప చిన్న చేపని మింగేస్తుంది. అయ్యో ఇది నా జాతిది కదా, నేను దీన్ని కాపాడాలి కదా అనుకోదు. కానీ మనిషి ఒక్కడు మాత్రం జీవితంలో ఒకటి చూడాలి, తానొక్కడు బ్రతకడం గొప్ప కాదు, తన చుట్టూ ఉన్న సమస్త ప్రాణులను కాపాడవలసిన వాడు మనిషి ఒక్కడే. తన వలన 2 చెట్లు బతకాలి. తెల్లవారి లేచి కనీసం ఒక్క చెట్టుకి నీళ్లు పోస్తే, నేనంటే బాగా ఎండగా ఉంది అంటే చెప్పులు వేసుకుంటాను, బాగా ఎండగా ఉంది అంటే నీడగా ఉన్న చోటుకి వెళ్ళిపోతాను, హాయిగా ఒక భవనంలోకి వెళ్ళి శీతలంగా ఉండేటట్టుగా ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటాను. ఒక చెట్టు ఉందనుకోండి, అది ఎండలో శోషించిపోతూ కూడా దాని కిందకి వెళ్ళిన వాడికి నీడనిస్తోంది, తెల్లవారేటప్పటికీ పువ్వులు ఇస్తోంది, కాయలు ఇస్తోంది. నేను మనిషిని, దాని కింద నిలబడి నీడని అనుభవిస్తున్నవాడిని. అన్ని చెట్లకి నీళ్లు పొయ్యలేకపోవచ్చు, అది ఎవరింటి ముందు వేసుకున్నాడో వాడే నీళ్లు పొయ్యాలని నియమమేం లేదు. ఒక్క చెట్టుకి ఒక్కాసిని నీళ్లు నేను పొయ్యగలగాలి, ఏదో ఒక చెట్టుకి నీళ్లు పొయ్యాలి, ఏదో ఒక ప్రాణికి ఇంత ఆహారం పెట్టగలగాలి. నేను తమిళనాడులో కాకవాకమని అక్కడ ఒక వ్యక్తిని చూశా. ఆయనకు మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో అన్ని చెట్ల కాయలు కోయిస్తాడు ఆయన, ఒక్క చెట్టు కాయలు మాత్రం కోయించాడు. అలా ఆ కాయలు అలా వదిలేస్తాడు. నేను ఆ తోట చూడడానికి వెళ్ళినప్పుడు అడిగా, అదేంటంటే అన్ని చెట్లకి కాయలు ఈ చెట్టుకి విరగకాసి ఉన్నాయన్నాడు. అంటే ఆయన అన్నాడు నాతోటి, సాధారణంగా మామిడి చెట్టు ఎక్కడుంటే అక్కడ మామిడి పళ్ళు తినాలని, మామిడికాయలు తినాలని రామచిలకలు వస్తాయి. అన్ని కాయలు తినేయడం ఎందుకండి, ఒక్క చెట్టు కాయలు వదిలేస్తే రేపు పొద్దున్న మీరు ఇంకొక పర్యాయం రండి తోటకి, ఎలాగో ఉంటున్నారు కాబట్టి రేపు పొద్దున్న తీసుకొస్తాను, ఆ రామచిలుకల ఆనందం చూద్దురు. కానీ కాయలు ఎన్నున్నాయో మీరు లెక్క పెట్టగలరేమో కానీ వాలిన చిలకలు మీరు లెక్క పెట్టలేరు. ఆ అందం మనిషి అనుభవించాలి. తాను వదిలిన ఒక చెట్టు కాయలు తిని పొంగిపోతున్న ఆ చిలకల వంక చూసి మీరు ఆనందించండి. ఇన్ని చెట్ల కాయలు నేను ఒక్కడిని తినలేకపోయినా కోసి అమ్ముకుంటానేమో. తనకి అక్కరలేని రీతిలో ముచిక కొరికి చిలక మాత్రం కింద పడైదు. తనకి కావలసినంతే చిలక కొట్టుడు కొట్టి వెళ్ళిపోయి మళ్ళీ రేపు వచ్చి తింటుంది. రేపు చూడండి అన్నాడు. నేను మరునాడు ఆ తోటకి వెళ్ళాను. చిలకలన్నీ చెట్టు మీద వాలి కాయలో తమకి ఎంత కావాలో అంతే తిని, చిలకలన్నీ ఒక్కసారి లేచి రెక్కలు రెపరెపలాడిస్తూ వెళ్ళిపోతుంటే ఎంత
ఆనందంగా ఉందో. ఆశ్చర్యం ఏమిటంటే అతను బియ్యం నూక ఆడించి రోజు కాస్త నూకలు పొలంలో చీమల పట్టు దగ్గర చల్లుతాడు. నాతో పాటు 4 ప్రాణులు తినాలి కదండి అంటాడు. ఆ ప్రాణులు ఆ చీమల పుట్టల దగ్గర చీమలు వచ్చి ఆ నూకలు తింటే సంతోషపడిపోతాడు. చాలండి, అన్ని ప్రాణుల ఆకలి ఒకటే, ఏముందండి ఇంత డబ్బు ఉంది, 30 రోజుల పాటు నెలలో కాసిని ఇంత చేతికి పట్టినంత బియ్యపు నూక చీమల పుట్ట దగ్గర చల్లడానికి అభ్యంతరం ఏముంది, అది తోటలో ఎక్కడో మూలుంది, అవి తోటంతా ఉన్నాయా ఏమన్నానా, కాసిని నూకలు చల్లుతుంటానంటాడు. అంటే మనిషి మిగిలిన ప్రాణుల్లా బ్రతకకూడదు, అవి భూతదయతో ఉండే అవకాశం లేదు. కానీ మనిషి తానొక్కడు బ్రతకడం కాదు, తన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులు బ్రతకడాన్ని తాను దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని నేను ఒక్కడిని బ్రతకడం కాదు, ఇంకొకడు బ్రతకడానికి నేను ప్రయత్నిస్తున్నానా, అది చాలా అవసరం. మహాతల్లి మన దేశంలోనే మదర్ తెరీసా ఎక్కడో యుగస్లావియాలో పుట్టింది. ఆవిడ భారతదేశం వచ్చింది. ఆవిడ కూడా అందరిలాగే పాఠాలు చెప్పేవారు. కలకత్తాలో ఒక కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉండేవారు. అటువంటి ఆవిడ ఒకరోజు రాత్రి కలకత్తాలో వీధిలో వస్తున్నారు. ఎక్కడి నుంచో ఒక అనాథ విపరీతమైన అనారోగ్యంతో కదిలిపోతూ వచ్చి మదర్ తెరీసా చేతుల్లో పడింది. మదర్ తెరీసా ఆవిడ్ని పట్టుకున్నారు. పట్టుకుని ఏమన్నారు, నాకు ప్రాణోత్క్రమణం అయిపోతుంది, చాలా బాధగా ఉంది, నన్ను ఎవరైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అని అడిగింది. నీకెవరున్నారు అంటే ఎవ్వరు లేరు, నా వాళ్ళన్న వాళ్ళు లేరు. ఆమెకి గివింగ్ ఈజ్ లివింగ్ అంది. అప్పుడు తెలిసింది, అబ్బా ఒక మనిషిని ఆదుకోవడంలో ఇంత సంతోషం ఉందా అని ఆవిడ్ని తీసుకుని ఇంచుమించు ఒక 10 వైద్యశాలలకు వెళ్ళింది. ఈ వ్యాధి తగ్గించడానికి చాలా డబ్బు అవుతుంది, ఈవిడికి వైద్యం చేయడం కుదరదు అన్నారు. 10 వైద్యశాలలు తిప్పడంలో ఆవిడ చేతుల్లోనే ఆ వచ్చిన వ్యక్తి ప్రాణాలు వదిలేసింది. తెరీసా ఆలోచించారు, ఇలా చచ్చిపోవడానికి వీల్లేదు, పక్కవాడు ఎలా చచ్చిపోయినా నాకు అక్కర్లేదు, పక్కవాడు ఎలా పాడైపోయినా నాకు అక్కర్లేదు అని బ్రతకడానికి కాదు మనుష్య జన్మ, ఇక పైన నా జీవితం 10 మంది సంతోషం కోసమే, 10 మందిని సంతోషపెట్టని మనుష్య జన్మకి ప్రయోజనం లేదు అని ఆమె బయలుదేరి తన గదికి వెళ్ళారు. వెళ్ళి ఒక పాత బకెట్టు, 2 తెల్ల చీరలు, 5 రూపాయలు ఆవిడ దగ్గర ఉన్నవి, 5 రూపాయలు, ఒక పాత బకెట్టు, 2 తెల్ల చీరలు పట్టుకుని ఆమె బయటికి వెళ్ళిపోతున్నారు. ఆమె స్నేహితులు అడిగారు, ఎక్కడికి వెడుతున్నావు అని అడిగారు. కాదు, ఇక పైన ఎక్కడెక్కడ కష్టాలలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను తల్లిని, నేను వాళ్ళని ఆదుకుంటాను, అందుకని నేను బయలుదేరుతున్నానన్నారు. ఆమె స్నేహితులు నవ్వి అన్నారు, 5 రూపాయలతో, ఓ పాత బకెట్టుతో, 2 తెల్ల చీరలతో దేశంలో ఉన్న అనాథలందరికీ తల్లివా అని అడిగారు. ఆవిడంది, ఒక పాత బకెట్టు, 2 తెల్ల చీరలు, వాటి 5 రూపాయలతో కాదు తల్లిని, గుండెలు నిండిన ప్రేమతో, ఆదుకోవాలన్న తాపత్రయంతో నేను తల్లిని అని బయలుదేరి వెళ్ళింది. ఆమె సంకల్ప బలం మీకు నేను ఇందాక చెప్పా కదా. ఆమె తరువాతి కాలంలో ఎంత కష్టపడ్డారో, కష్టపడి మిషనరీస్ ఆఫ్ చారిటీస్, నిర్మల్ హృదయ్, ఆ తర్వాత శిశుభవన్, ఇలాంటి సంస్థలు ఎన్నో స్థాపించి కొన్ని కోట్ల మంది అనాథలకి సేవ చేసింది. మదర్, అమ్మ అని పిలిపించుకుంది. చిట్ట చివర ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆవిడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆవిడికి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి విలేకరులు ఒక మాట అడిగారు, మీకు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, నోబెల్ ప్రైజ్ మీద ఇంచుమించు 18 లక్షల రూపాయల ధనం వస్తుంది, ఇంత డబ్బు వచ్చింది కదా, నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, మీరు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కదా, మీరు సంతోషిస్తున్నారా అని అడిగారు. ఆవిడంది, కాదు, నేను సంతోషించిన రోజు ఇంకొకటి ఉంది అంది. దేని చేత సంతోషించారు, ఎందుకు అని అడిగారు. నేను ఒకనాడు నేను ఉన్నటువంటి ప్రాంతంలోనే, ఆ భవనంలోనే ఉండగా ఒక ముష్టివాడు వచ్చాడు. నేను మదర్ని కలవాలని అడిగాడు. నా దగ్గరికి తీసుకొచ్చారు. బహుశా అతను ఏదో కష్టంలో ఉన్నాడు, నన్ను ఏదో అడుగుతాడు అనుకున్నాను. అతను జేబులోంచి ఒక చిన్న కాసు తీశాడు. బహుశా
అదొక పావలాకాశ అయి ఉండొచ్చు. అమ్మా, ఇంత కష్టపడి ఇంతమందిని ఆదుకుంటున్నావే, నా వంతు ఈ డబ్బు ఉంచుకో అమ్మా అని ఒక కాసు ఇచ్చి వెళ్ళాడు. అది పావలా అయి ఉండొచ్చు. ఆమె నేను చేస్తున్న పని నచ్చి ఒక యాచకుడు తీసుకొచ్చి ఇచ్చిన ఒక చిన్న నాణెం ఉందే, నా మీద పెంచుకున్న నమ్మకం, నా మీద పెంచుకున్న ప్రేమతో ఆ ఇచ్చిన నాణెం ముందు ఈ నోబెల్ ప్రైజ్ నాకు సమానం కాదు. ఆ పావలా కాసు నాకు గొప్పది. అందుకే అప్పటి నుంచి ఒకరికి పెట్టడంలో ఉన్న సంతోషం ఏమిటో తెలియడం కోసం నేను అందరినీ ఒక మాట అడుగుతుంటా, నాకేమైనా ఇస్తారా అని అడుగుతాను. అది పావలా అవ్వచ్చు, 10 పైసలు అవ్వచ్చు, 5 పైసలు అవ్వచ్చు, ఆఖరికి కన్నాలు పడిన బనీను కావచ్చు. నా దగ్గర లేదు, అది కూడా లేదు అని అంటే నేను ఒకటి అడుగుతాను, మీరు వాడి వదిలిపెట్టేసిన అగ్గిపుల్లలు ఇస్తారా అని అడుగుతాను. ఒకసారి అగ్గిపెట్టికి గీసి మంట చేసి ఏ దీపమో పెట్టిన తర్వాత ఆరిపోయిన అగ్గిపుల్ల ఇక దేనికి పనికొస్తుంది? పోనీ మీ దగ్గర ఉన్నటువంటి అగ్గిపుల్ల ఒకటి ఇస్తారా అని అడిగి తీసుకుంటాను. ఎందుకో తెలుసా? ఒకరికి ఇవ్వడంలో ఉన్న సంతోషం ఏమిటో అప్పుడు గమనించాలి. ఇలా సంపాదించి దాచుకోవడానికి కాదు మనుష్య జన్మ. 10 మంది ఎలా పోయినా నాకెందుకని బ్రతకడానికి కాదు మనుష్య జన్మ. 10 మంది సంతోషాన్ని చూడాలి. కడుపు నిండా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టిన నాడు, బాధలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆదుకున్న నాడు, వాడు ఎంత సంతోషిస్తాడో దానికి కారణమైన జన్మ ఏదో అది మనుష్య జన్మ. అటువంటి జన్మ పొందడానికి ప్రతివాడికి పెట్టడం నేర్పడానికి ఆరిపోయిన అగ్గిపుల్లని అడుగుతానండి. మహాతల్లి అంత గొప్పగా సేవాభావంతో బ్రతికి చిట్ట చివర కుష్ఠరోగుల యొక్క నెత్తురు చీవు తుడిచి వాళ్ళకి కట్లు కట్టేది ఆవిడ. ఒకానొకప్పుడు ఒక విలేకరి చూసి అడిగాడు, నాకు కొన్ని కోట్లు ఇచ్చినా ఈ పని చెయ్యలేను, మీరు ఎలా చేస్తున్నారని అడిగాడు. ఆవిడంది, కొన్ని కోట్లు ఇచ్చినా నేను ఈ పని మానలేను. ఎందుకు చేస్తానంటే నాకు బాధపడుతున్న భగవంతుడు అందులో కనపడతాడండి. అది మదర్ తెరీసా అంటే. అలాగే రామకృష్ణ మిషన్ మహానుభావుడు వివేకానందుడు స్థాపించి అసలు ఆయన దార్శనికత, ఆయన గొప్పతనం అంతా దాని యొక్క లోగో, దాని యొక్క చిహ్నంలో తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా రామకృష్ణ మిషన్ యొక్క చిహ్నాన్ని చూడండి. ఇలా ప్రవహిస్తున్నటువంటి కెరటాలతో కూడిన నీరు ఉంటుంది, అందులో విచ్చుకున్నటువంటి పద్మం ఉంటుంది, ఆ పైన ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఉంటుంది, వెడుతున్నటువంటి ఒక హంస ఉంటుంది, దాన్ని చుట్టుకున్నటువంటి ఒక నాగుపాం ఇలా పడగ విప్పి పైన ఉంటుంది. అది వివేకానందుడు రూపొందించాడు. దేనికోసం రూపొందించాడంటే కదులుతున్నటువంటి నీరు కర్మ మార్గానికి సూచన. నీరు కదులుతుంటుంది. ఎప్పుడు నీరు కదలకుండా ఉండిపోయింది అనుకోండి, ఒక చోట నిలబడిపోయింది అనుకోండి, నీరు దుర్వాసన వస్తుంది, ఇంకిపోతుంది. నీరు ప్రవహించింది అనుకోండి, దాని వలన ఉపయోగం ఉంటుంది. గోదావరి ప్రవహించడం ఆగిపోయింది అనుకోండి, ఎవ్వరికీ పనికిరాదు. అదే గోదావరి ప్రవహించి ముందుకు వెళ్ళింది అనుకోండి, దాని వలన ప్రయోజనం ఉంటుంది. ప్రవహించడంలోనే నీటికి విలువ ఉన్నది. అలాగే ఆ మనిషి చేసేటటువంటి పనుల వలన నేనొక్కడిని సంతోషించడం కాదు, నీ చేసే పనికి నలుగురు సంతోషించాలి. నీరు ప్రవహించి సంతోషపెట్టినట్టు. అందుకు ఇలా ప్రవహిస్తున్న నీరు గుర్తు. మనిషి ఒక్కడే జ్ఞానమును పొందగలడు, మంచి పుస్తకాలు చదవగలడు, పెద్దల యొక్క మాటలు వినగలడు, మనసుని బాగా విశాలం చేసుకోగలడు. ఆ వికసనం పొందాలి భక్తితో అని చెప్పడానికి పద్మం. భగవంతుడన్నవాడొకడున్నాడు, వాణ్ణి చేరుకోవాలని చెప్పడానికి హంస. తన్న హంస ప్రచోదయాత్ అని రాసుంటుంది ఆ లోగోలో. అలాగే పైన జ్ఞానమునకు సంకేతంగా ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం. యోగ మార్గంలోకి మనిషి వెళ్ళి తరించాలని చెప్పడానికి చుట్టుకున్నటువంటి నాగుపాం. నువ్వొక్కడివే తరించడం కాదు, జగత్తంతా తరించాలి. ఎక్కడ ఎవరు ఏ బాధలో ఉన్నా నువ్వు నీ బాధగా భావించి వెళ్ళి నువ్వు చెయ్యగలిగిన ఉపకారం చేసి పెట్టాలి. అందుకే ఇప్పటికీ ఎక్కడ వరదలు రానివ్వండి, అగ్ని ప్రమాదాలు జరగనివ్వండి, ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడనివ్వండి, పరుగెత్తికెళ్ళి ఉపకారం చేయడంలో ముందుండే సంస్థలలో ఒకటి రామకృష్ణ మిషన్.
అంతటి సేవాభావాన్ని నేర్పాడు మహానుభావుడు వివేకానందుడు. అంతటి సేవాభావాన్ని నేర్పింది మదర్ తెరీసా. సర్ ఆర్థర్ కాటన్ ఒకప్పుడు బర్మా నుంచి సముద్రం మీద వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేస్తూ చీకటి పడింది. ఆ సముద్రంలో వస్తున్నప్పుడు ఓడ యొక్క పైభాగానికి ఎక్కి కూర్చున్నాడు. చల్లటి గాలేస్తోంది. కూర్చుని ఆకాశం వంక చూశాడు. చీకటిగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి. ఆ మధ్యలో చంద్రబింబం వెలుగుతోంది. చల్లటి గాలి వస్తోంది. ఆయన సముద్రం మీద కూర్చుని ఓడలో వెళ్ళిపోతూ చూసి అనుకున్నాడు. ఆయనకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. నేను ఏదైనా ఒక చిన్న ఆనకట్ట కడితే ఇంతమందికి ఉపకారం చేశాను అనుకుంటానే, ఇన్ని నక్షత్రాల్ని రూపకల్పన చేసిన భగవంతుడు ఎంత కష్టపడి ఏర్పాటు చేశాడు. ఇంత పెద్ద భూమిని ఏర్పాటు చేశాడే, ఇన్ని నదులిచ్చాడే, ఇన్ని సముద్రాలు ఇచ్చాడే, ఇన్నిటిని నిర్మించాడే, ఈ శరీరాన్ని ఏర్పాటు చేశాడు, ఈ బుద్ధిని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన వాణ్ణి సంతోషపెట్టాలిగా. నాకెవడైనా ఉపకారం చేశాడనుకోండి, ఆయన సంతోషించేటట్టుగా నేను ఏమైనా చెయ్యాలిగా. మరి భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడుగా, ఈ బుద్ధిని ఇచ్చాడుగా, వాక్కునిచ్చాడుగా. ఆయనేగా ఇన్ని నదులు సృష్టించాడు, ఆయనేగా ఈ భూమిని ఏర్పాటు చేశాడు, ఆయనేగా ఇన్నిసార్లు భూమి పండేటట్టు చేస్తున్నాడు. ఆయన సంతోషించడానికి నేనేం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది కాటన్కి. వెంటనే ఆయన అనుకున్నాడు, నేను భగవంతుడు సంతోషించేటట్టు బ్రతకడం అంటే మనిషిగా బ్రతకడమే. మనిషిగా బ్రతకడం అంటే ఏమిటి? ఎవడెలా పోయినా నీ సంతోషిస్తే చాలు అని కాదు, ఎవడు కష్టంలో ఉన్నా ఆదుకోవడానికి నేను ముందుకెళ్ళడమే, అంతే. అది కాటన్ జీవితాన్ని మార్చేసింది. గబగబా ఓడలో కిందకెళ్ళాడు. కిందకెళ్ళి వాళ్ళ మత పవిత్ర గ్రంథాన్ని అడిగి తీసుకుని చదువుకున్నాడు. ఇక అక్కడి నుంచి మీరు కాటన్ జీవితాన్ని ఎప్పుడైనా ఆయన జీవితాన్ని పరిశీలించండి. ఎక్కడ ఎవరు ఆపదలో ఉంటే అక్కడికి వెళ్ళేవాడు. ఒకప్పుడు విశాఖపట్నంలో సముద్ర తీరంలో తిరుగుతున్నాడు. తుఫాను వాతావరణం, కొబ్బరి బొండాలు అరటిపళ్ళ గెలలతో ఓ మాదిరి నౌక వచ్చింది. ఆ కెరటాల్లో కొట్టుకుంటూ అది బండరాళ్ళకేసి కొట్టుకుంటోంది. కొంతమంది దొంగలు పెద్ద బృందం కింద ఏర్పడి దాని చుట్టూ నిలబడ్డారు. నిలబడి పెద్ద పెద్ద కేరింతలు కొడుతున్నాడు. ఎందుకని అంటే అది బద్దలైపోతే ఓడ, అందులో ఉన్న వాళ్ళందరూ పడిపోతే వీళ్ళ కర్రలు పెట్టి వాళ్ళని ఒడ్డెక్కకుండా చేసి ఆ కొబ్బరి బొండాలు అరటిపళ్ళ గెలలు తస్కరిద్దామని, దొంగతనం చేద్దామని. ఇంతకన్నా పశుతత్వం ఇంకొకటి ఉంటుందా? ఒక లేడిని వెంటాడిన పెద్ద పులిలా ఓడలో వాళ్ళు ఒడ్డుకి రావడానికి వీలు లేకుండా, వాళ్ళు దిగడానికి వీలు లేకుండా ఓడ బద్దలైపోయి మునిగిపోవడానికి వాళ్ళని కర్రలు పెట్టి అదిలిస్తున్నారా? ఓడ బద్దలైపోతే కొబ్బరి బొండాలు ఎత్తుకుపోదామని చూస్తున్నారా? నా ప్రాణం పోయినా పర్వాలా, భగవంతుడు సంతోషించేటట్టుగా నేను ప్రవర్తిస్తా, ఇప్పుడు నేను మనిషిగా బతకడానికి నాకు అవకాశం వచ్చిందని ఒక పెద్ద దుడ్డు కర్ర తీసుకుని వెళ్ళాడు కాటన్. పెద్ద పెద్ద కేకలేస్తూ ఒక్కడే వాళ్ళందరినీ అదిలించి వాళ్ళనందరినీ తరవడం మొదలెట్టాడు. ఎప్పుడైతే వాళ్ళ పక్షాన ఒకడు ఒడ్డును దొరికాడో వాళ్ళందరూ కూడా దిగొచ్చారు. దొంగలందరూ పారిపోయారు. ఏదో ఓడ దక్కింది. ఓడలో ఉన్న వాళ్ళందరూ పరమ సంతోషం పొంది కాటన్ దగ్గరికి వచ్చి కాటన్ అభినందించారు. కాటన్ పొంగిపోలేదు. చాలు, ఇవాళ నా జీవితంలో నేను భగవంతుడు సంతోషించేటట్టుగా బ్రతికా, చాలు నా జీవితానికి అనుకున్నాడు. ఆ తర్వాత కాటన్ ఆనకట్టలు కట్టినప్పుడు ఆయన పడినటువంటి కష్టం, ఆయన ఈ దేశంలో ఉన్న రైతులు సంతోషంగా ఉండాలని ఆయన పొందిన పరివేదన అనన్య సామాన్యం. ఆ తరువాతి కాలంలో ఒకప్పుడు ఆయన కోనసీమలో గోదావరి నది నుంచి పడవలో వెడుతున్నాడు. వెడుతూ ఒక ఒడ్డున దిగి నడిచి వెడుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తున్నాడు. సంధ్యావందనం చేస్తూ కాటన్ ఋషయే నమః అన్నాడు. ఆయనకి వినపడింది. ఆయనకి సరిగా అర్థం కాలేదు. ఏమిటి కాటన్ ఋషయే నమః అన్నాడు? ఏమిటి కాటన్ అన్న మాట అర్థమైంది నా పేరేనని, ఆ మిగిలింది ఏమిటో అర్థం కాలేదు. అక్కడ ఉన్న ఇంకొక ఆయన్ని పిలిచి అడిగాడు. ఆయన ఏమన్నాడని అడిగాడు. మీకే ఆయన నమస్కారం చేస్తున్నాడు తలుచుకొని. ఆయన కాటన్ అని అతనికి తెలియదు, ఆ బ్రాహ్మణుడికి. మీకే నమస్కారం చేస్తున్నాడు అన్నాడు. ఆయన తెల్లబోయి వెళ్ళి అడిగాడు, ఎందుకు నాకు నమస్కారం చేశావు? సంస్కృతంలో కాటన్ ఋషయే నమః అని ఎందుకు చెప్పావని అడిగాడు. ఆయన అన్నాడు, ఋషి అంటే ఎవరు? లోకము యొక్క క్షేమం కోసం తపించేవాడు, లోకము యొక్క క్షేమం కోసం కష్టపడేవాడు. నువ్వు కష్టపడలా? గోదావరి మీద ఆనకట్ట నిర్మాణం చేయలా?
ఇన్ని లక్షల ఎకరాలు సాగులోకి రావడానికి కారణం కాలా? నా దృష్టిలో వాల్మీకి ఋషి అయినట్టే, వ్యాసుడు ఋషి అయినట్టే నువ్వు ఒక ఋషి. అందుకే నీకు కూడా నమస్కారం చేస్తూ సంధ్యావందనంలో నేను ఈ మంత్రం చెప్పానన్నాడు. అబ్బా, ఈ దేశ ప్రజలకి ఎటువంటి సంస్కారం, ఎటువంటి కృతజ్ఞతా లక్షణం అని సరార్థర్ కాటన్ తెల్లబోయాడు. మనిషికి ఇవ్వడంలో సంతోషం ఉంటుంది. అందుకే ది హ్యాండ్స్ దట్ గివ్ ఆర్ హోలియర్ దెన్ ద లిప్స్ దట్ ప్రే అంటుంది మదర్ తెరీసా. ఇచ్చే చేతులు అంత పవిత్రం. ఒకరి యొక్క కంటి నీరు తుడవడం కోసం ముందుకొచ్చిన చెయ్యి, ఓదార్చడానికి చేసిన ప్రయత్నం, తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపకారం చెయ్యాలన్న తాపత్రయం మనిషిని మనిషిగా నిలబెడుతుంది. అలా బ్రతికిన వాడెవరో ఆయన మనిషి. ఫ్లారెన్స్ నైటింగేల్ దీపం పట్టుకుని, ఒక నర్స్ అయినప్పటికీ కూడా ఆమె రోగగ్రస్తులైన వాళ్ళు, యుద్ధంలో క్షతగాత్రులైన వాళ్ళకి సేవ చేయడం కోసం కష్టపడి ఎన్ని సంవత్సరాలు మంచం పట్టేసిందో తెలుసా ఆవిడ? 20 గంటల రోజుకి రోగుల్ని సేవ చేసేది అహరహం. అలా సేవ చేయడంలో ఆవిడ ఆరోగ్యం అంతా నశించిపోయి మంచాన పట్టేసింది. అయినా ఆవిడ బాధపడలేదు. మంచంలో ఉండి పుస్తకం రాసింది. నర్సుగా ఎలా ప్రవర్తించాలో ది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనో పుస్తకం రాసింది. ఆ పుస్తకం ప్రపంచమంతటి చేత ఆదరింపబడింది. ప్రఖ్యాతమైన అవార్డు అందుకుంది మంచం మీదుండి. ఆవిడ వెళ్ళిపోతుంటే హాస్పిటల్లో రోగులు ఆవిడ నీడ పడేది. చీకట్లో వెడుతున్నప్పుడు, ఇప్పుడు అలా దీపం వెలుగుతుంటే నేను వెడుతున్నాను అనుకోండి, నీడ పడుతుంది. అది జన్మ అంటే, అది జీవితం అంటే. ఫ్లారెన్స్ నైటింగేల్ హాస్పిటల్లో వెడుతుంటే ఆవిడ నీడ పడితే రోగులు అతి కష్టం మీద లేచి ఆవిడ నీడ ముద్దు పెట్టుకునేవారు. ఆవిడ్ని కాదు, ఆవిడ నీడని. ఆవిడ నీడ ముద్దు పెట్టుకున్నా చాలు, అంత సేవ చేసిన మహాతల్లి అని. అది జీవితం. ఎప్పటి ఫ్లారెన్స్ నైటింగేల్ ఇప్పటికీ తెలుసుకుంటారు. ఎక్కడో పుట్టింది మహాతల్లి, మార్గరెట్ ఎలిజబెత్ ఆవిడ పేరు. కానీ స్వామి వివేకానంద వెళ్ళి విదేశాల్లో ప్రసంగాలు చేస్తుంటే ఆకర్షితురాలైంది. నేను కూడా కష్టపడి సేవ చేస్తాను అంటే భారతదేశానికి రమ్మని ఆహ్వానించాడు వివేకానందుడు. భారతదేశానికి వచ్చి ఇక్కడి భాషలన్నీ నేర్చుకుంది. ఇక్కడి భాషలన్నీ నేర్చుకుని కష్టపడి పాఠశాలలు పెట్టి స్త్రీలందరినీ కూడా చేరదీసి పాఠాలు చెప్పి వాళ్ళందరినీ కూడా విద్యలో పైకి తీసుకొచ్చింది. నిన్ను నువ్వు సమాజానికి నివేదన చేసుకున్నావు, అందుకు నీకు నివేదిత అని పేరు పెడుతున్నాను. నిన్ను సోదరి అని భారతదేశం గౌరవిస్తుందన్నాడు వివేకానందుడు. సిస్టర్ నివేదిత అని పిలవబడింది. అటువంటి తల్లి చిట్ట చివర అద్భుతమైన పుస్తకాలు రాసింది. ఆ పుస్తకాల మీద కొన్ని లక్షల రూపాయల రాయల్టీస్ వస్తాయని తెలిసి కూడా ₹1 తాను తీసుకోకుండా తన జీవితంలో తాను బ్రతికుండగా, తన శరీర పతనము తర్వాత కూడా ఆ డబ్బంతా రామకృష్ణ మిషన్కి చెందాలి అని వీలునామా రాసి చిట్ట చివర డార్జిలింగ్లో శరీరాన్ని వదిలిపెట్టి భారతదేశపు మట్టిలో కలిసిపోయింది. ఎక్కడ పుట్టిన మార్గరెట్ ఎలిజబెత్, ఎక్కడి భారతదేశం, ఎక్కడి సిస్టర్ నివేదిత, ఏమి వివేకానందుడు, ఏమి ఈ దేశ చరిత్ర, ఎటువంటి మనుష్యులు, 10 మందిని బ్రతికించడం కోసం అంత కష్టపడినటువంటి మహానుభావులు. మీరు తప్పకుండా చూడాలి. కాటన్ మ్యూజియంకి వెళ్ళి చూడండి. ఆ ధవళేశ్వరం బ్యారేజ్ కిందే ఉంది. ఆ రోజుల్లో ఆయన కష్టపడి కట్టినటువంటి విషయాలకి సంబంధించిన మ్యూజియం. అలాగే డొక్కా సీతమ్మ గారు మహాతల్లి ఇప్పటికీ పి గన్నవరం అక్విడెక్ట్ దగ్గర ఆవిడ ఇల్లుంది. ఆవిడ ఉన్న ఇల్లు రాత్రి లేదు, పగలు లేదు, ఆకలితో ఎవరొచ్చినా సరే అన్నం పెట్టడమే ఆవిడ జీవితం. ఆవిడ జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అంతర్వేది తీర్థం చూడడం కోసమని బయలుదేరింది. పల్లకీలో వెడుతుంటే గోదావరి ఆనకట్ట మీదకి వచ్చేటప్పటికి పల్లకిని మోస్తున్నటువంటి బోయీలకి శ్రమ కలిగి పల్లకి దింపారు. దింపితే సీతమ్మ గారు అందులో కూర్చునుంది. ఈలోగా అటుగా వెడుతున్నటువంటి ఒక పెళ్లి బృందం అవతల పక్కన విశ్రాంతి కోసం ఆగారు. అందులో ఒక పిల్ల ఏడుస్తోందమ్మా, ఆకలిస్తోందమ్మా అని. వెంటనే అక్కడ ఉన్న పెళ్లి బృందంలో వాళ్ళు అన్నారు, ఇంకెంతమ్మా వచ్చేసాం, కొద్ది దూరం పెడితే అదిగో డొక్కా సీతమ్మ గారి ఇల్లు, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు వెళ్ళినా ప్రేమగా అన్నం పెడుతుందమ్మా, ఆవిడ దగ్గరికి వెళ్తాం కదా, అన్నం పెడుతుందమ్మా, బెంగ పెట్టుకోకంటున్నారు.
అమ్మో నా మీద నమ్మకంతో వెడుతున్నారని ఆవిడ అంతర్వేది వెళ్ళడం మానేసి వెంటనే పల్లకి ఎత్తమని ఇంటికి వచ్చేసి అన్నం వండి ఆ వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టి పంపించింది. ఇంటికి వచ్చిన వాళ్ళు అమ్మ అన్నం తినొచ్చామమ్మా అంటే అన్నం తినకపోతే కనీసం ఇది తినండి అని చెప్పి చేతిలో చింతకాయ పచ్చడన్నా పెట్టి పంపించేది ఆవిడ. కొద్దిగా పచ్చడి నాకి వెళ్ళండి అనేది. అటువంటి తల్లి చిట్ట చివర శరీరం వదిలిపెట్టేస్తే ఆవిడ శరీరంలోంచి ఒక దివ్యమైన జ్యోతి బయటికి వచ్చి అందరూ చూస్తుండగా రాత్రివేళ ఆకాశ మార్గంలో ప్రయాణించి వెళ్ళింది. అమలాపురం దగ్గర ఇందుపల్లిలో సంస్కృత విద్వాంసులు కూర్చుని చూసి ఎవరో మహాత్ముడి శరీరం వదిలిపెట్టాడు, జ్యోతి వెడుతోందనుకున్నారు. ఆ రోజుల్లో ఇప్పట్లా టీవీలు అవి లేవు. మర్నాడు తెలిసింది డొక్కా సీతమ్మ గారు శరీరం విడిచిపెట్టారని. బ్రిటిష్ యువరాజు పట్టాభిషేకం చేసుకోవడానికి అటువంటి మహాతల్లి డొక్కా సీతమ్మ గారిని విమానంలో తీసుకురమ్మని ఆహ్వానించాడు. ఆవిడ వెళ్ళడానికి ఇష్టపడకపోతే కనీసం ఆవిడ చిత్రపటాన్ని తీసుకురమ్మంటే ఆ రోజుల్లో కలెక్టర్ ఆవిడ ఫోటో తీసి పంపిస్తే పెద్ద సింహాసనం వేసి డొక్కా సీతమ్మ గారి ఫోటో పెట్టి మొట్టమొదట యువరాజు దంపతులు సీతమ్మ గారి ఫోటోకి నమస్కారం చేసి తర్వాత పట్టాభిషేకం చేయించుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అంతమందికి అన్నం పెట్టినటువంటి తల్లి. మీరు పిల్లలు, నా కోరిక ఒక్కటే, అబ్దుల్ కలాం గారు ఏది కోరుకున్నారో అటువంటి ప్రదేశాలు సందర్శించండి. అస్తమానం సినిమాలు కాదు, పరమ సంతోషంతో తీసుకెళ్తారు మీ అమ్మగారు నాన్నగారు. మీ నాన్నగారిని అడగండి, ఒక్కసారి డొక్కా సీతమ్మ గారి ఇల్లు చూపించమని అడగండి. ఆవిడ ఎంత కష్టపడి పొయ్యి మీద అన్నం వండి ఎంతమందికి పెట్టేదో మీరు ఇప్పటికీ ఆ పీగన్నవరం పెడితే కథలు కథలుగా ఆవిడ చేసినటువంటి మహోపకారాల గురించి చెప్తారు. గోదావరికి వరదలు వచ్చి అవతల ఒడ్డున ఒక వ్యక్తి ఆకలితో ఏడుస్తుంటే మీరు వెడతారా నేను వెళ్ళనా అని భర్తని పడవ మీద పంపించి రాత్రి అన్నం పెట్టించి పడవ మీద ఇంటికి తీసుకొచ్చింది ఆవిడ. ఒక దొంగ అన్నం తిని ఆవిడ చీరే ఎత్తుకుపోవడానికి సిద్ధపడితే అందరూ కొట్టబోతే దారి తప్పిన కొడుకురా నాకు వీడు అని ఆ దొంగని దగ్గర పెట్టుకుని కడుపు నిండా అన్నం పెట్టి, నాన్న ఇంకెప్పుడు దొంగతనం చేయకురా, నిన్ను కొడతారా నాన్న, నేను తట్టుకోలేనురా అని డబ్బు ఇచ్చి పంపిస్తే జన్మలో దొంగతనాలు చెయ్యనింకనా అని చెప్పి అతను బొంబాయి వెళ్ళి వ్యాపారం పెట్టి గొప్పగా వృద్ధిలోకి వచ్చి మళ్ళీ డొక్కా సీతమ్మ గారిని చూడ్డానికి వచ్చేటప్పటికి ఆ మహాతల్లి శరీరం వదిలేసింది. దొంగలని కూడా ప్రేమించిన తల్లి. జిల్లా అధికారులు కూడా అటగా వెడుతుంటే డొక్కా సీతమ్మ గారి చేతి ప్రసాదం తినాలి అని చెప్పి అడిగి అన్నం తిని వెళ్ళేవారు. ఆ డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఒక్కసారి చూపించండి నాన్నగారు, ఆ ఇల్లు చూస్తానని మీ తండ్రి గారిని అడగండి. నాకు అవకాశం లేదు కానీ వచ్చే సంవత్సరం నేను ఇటువంటి తరగతులు నిర్వహించగలిగిన అదృష్టాన్ని భగవంతుడిస్తే నా శక్తి మేర మిమ్మల్ని అందరినీ అటువంటి ప్రదేశాలకి మేనమామగా నేనే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. డొక్కా సీతమ్మ గారిని పీగన్నవరం వెళ్ళి చూడండి, ఆవిడ ఇల్లు ఇప్పటికీ. ఆ సరార్థర్ కాటన్ మ్యూజియంకి వెళ్ళి చూడండి. నిజంగా సమాజం కోసం వాళ్ళందరూ ఎలా నిలబడ్డారో, ఎలా బ్రతికారో. వాళ్ళు ఉపకారం చేసినప్పుడు నీ కులం ఏమిటని అడగలేదు, నీ మతం ఏమిటని అడగలేదు, నీ రాష్ట్రం ఏమిటని అడగలేదు, నీ భాష ఏమిటని అడగలేదు. ఉపకారం చెయ్యడం ధర్మంగా చేశారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసర్యశ్చైవ యశిశ్చైకభాజనం అంటారు రామాయణంలో. ఒక చెట్టు ఉందనుకోండి, ఎండలో వస్తున్నవాడు ఆ చెట్టు యొక్క మొదలు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అనుకోండి, నువ్వు స్త్రీవా పురుషుడివా, ఏ కులం వాడివి, ఏ మతం వాడివి, ఏ వర్ణం వాడివి, ఏ జాతి వాడివి, ఇవన్నీ అడగదు చెట్టు. అడగకుండా వచ్చినటువంటి వాడికి నీడనివ్వడం ఒక్కటే చెట్టుకి తెలుసు. ఎవడు తన కిందకొచ్చి నిలబడ్డాడో వాడికి నీడనిచ్చేస్తుంది తప్ప వాడు ఎవడు అని చెట్టు అడగదు. మనిషి అలా బ్రతకాలి. తాను కష్టపడైనా సరే తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చెయ్యాలి. తన వలన ఒక్కడో నలుగురు రక్షింపబడి వృద్ధిలోకి వచ్చేటట్టుగా చెయ్యగలగాలి. అలా చేసిన జన్మ ఏదో అది జన్మ తప్ప కేవలం నేను బాగుండాలి అన్న భావనతో బ్రతకవద్దు. 10 మంది బాగుండాలి అనేటటువంటి భావనతో అటువంటి సంకల్పంతో జీవనం చెయ్యండి అని మనకి ప్రబోధం చేస్తున్నారు. నేను తరచుగా ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమిటంటే, ఈ ఉదాహరణలు కొన్నింటిని ప్రత్యేకంగా మళ్ళీ చెప్పడానికి కారణం ఈ జిల్లాకి వాళ్ళతో అనుబంధం ఉంది కాబట్టి. కాటన్ ఈ దేశం వాడు కాదు, అయినా
గోదావరికి వరదలు వస్తే ఒకప్పుడు కాకినాడ కూడా మునిగిపోయింది. గోదావరి వరదలు వస్తే జిల్లా అంతా ఎంత దెబ్బతింటోందో, ఆ గోదావరి మీద ఆనకట్ట కడితే ఎన్ని లక్షల మంది అన్నం తింటారో ఆలోచించి కదిలిపోయిన కాటన్ తనని బ్రిటిష్ ప్రభుత్వం అభిశంసిస్తుందేమో, ఉద్యోగం తీసేస్తుందేమో, శిక్ష వేస్తుందేమో అని కూడా భయపడకుండా నిర్భయంగా ఒక రిపోర్ట్ పంపిస్తూ ఒక విషయాన్ని రాశాడు. ఆ సెంటెన్స్ చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. సాటి మనుషుల్ని బ్రతికించడానికి అంత ధైర్యంగా రాశాడా అని. ఇట్ ఈస్ ఎ డిస్గ్రేస్ టు ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అని రాశాడు. నాగరికత కలిగిన ఒక ప్రభుత్వానికి అప్రతిష్ట. మనం ఆ దేశపు సొమ్ము దోచుకుపోవడం కాదు, మనం ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వరదలలో కొట్టుమిట్టాడుతూ ఒక పూట అన్నం తిని ఒక పూట అన్నం లేక ఏడుస్తున్న ఆ ప్రజలకి అదే గోదావరి నది మీద ఆనకట్ట కడితే ఆయన వ్రాసిన రిపోర్ట్ చదివితే అబ్బా ఏమి మానవత్వం కలిగిన మహానుభావుడు రా అనిపిస్తుంది. ఆయన అందులో కొన్ని విషయాలు రాశాడు. ఇంగ్లాండ్ స్కాట్లాండ్ కలిపి ఒక దేశం కింద పరిగణిస్తే వర్షం పడినప్పుడు ఆ భూమి ఎంత నీటిని తీసుకుంటుందో ఒక్క గోదావరి నది అంత నీటిని తీసుకుంటుంది. అలాగే నైల్ నది ఎంత నీటితో ప్రవహిస్తుందో, థేమ్స్ నది లండన్లో ఎంత నీటి ఒరవడితో ప్రవహిస్తుందో అంత నీటితో ప్రవహించే నది గోదావరి. అంతేకాదు, ధవళేశ్వరం దగ్గరికి వచ్చిన తరువాత వశిష్ఠ వైనతేయ అని రెండుగా విడిపోయి ప్రవహిస్తోంది. దానికి ఆనకట్ట కట్టి కాలవలు తవ్వితే ఎన్ని ఊళ్ళకి వెళ్ళి సస్యశ్యామలమై 3 పంటలు పండి ఇక్కడ పంటిన ధాన్యంతో రాష్ట్రం దేశం బతుకుతుంది. ఇన్ని కోట్ల మందిని బతికించవలసినటువంటి ప్రభుత్వం వాళ్ళ పట్ల ఆదరణ లేకుండా ఆనకట్ట కట్టకుండా బ్రతకడం, అలా ప్రవర్తించడం, ఇట్ ఈస్ ద డిస్గ్రేస్ టు ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అని రాసి ఆయన చెన్నై రిపోర్ట్ పంపిస్తే ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారులే చదివి ఆశ్చర్యపోయి వెంటనే అప్రూవ్ చేసి బ్రిటన్ పంపిస్తే దానికి సంబంధించిన నిధులు విడుదలైతే అంత కష్టపడి ఆనకట్ట కట్టాడు. ఆయన పెట్టుకోలేదు పేరు. ఆయన చేసినటువంటి త్యాగానికి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పేరు వచ్చింది. కేవలం నీటికి ఆనకట్ట కాదు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య వారధిని, దాని మీద రహదారిని ఏర్పాటు చేశాడు. ఒక్కసారి మీరు వెళ్ళండి ఆ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ మీదకి. దాదాపు 4-5 మైళ్ళ విస్తీర్ణం అక్కడ గోదావరి, అంత వెడల్పుగా ప్రవహిస్తుంది. దాని మించి వెళ్ళడానికి రోడ్డు, అక్కడ అంత గొప్ప ఆనకట్ట కట్టాడు. ఈ దేశం వాడు కాదు, అయితేనే కాటన్ ఋషయే నమః అని సంధ్యావందనంలో నమస్కారాలు పుచ్చుకున్నాడు. మహానుభావుడు తాను ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషించాలి, వాళ్ళందరి ఆకలి తీరాలి, అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలి అని అంత కష్టపడ్డాడు. మనిషి బ్రతుకు అంటే ఎప్పుడు గొప్పదవుతుంది అంటే తానొక్కడు బ్రతికేయడం కాదు, తానొక్కడు కూడబెట్టడం కాదు. మనకన్నా జంతువులకి అవసరాలు తక్కువ. ఒక కుక్క ఉందనుకోండి, దానికి బట్టలు అక్కర్లేదు, దానికి ఇల్లు అక్కర్లేదు, ఏసీ అక్కర్లేదు, ఉద్యోగం అక్కర్లేదు. పిల్లలు తనంత తాను అన్నం తినడం అలవాటయ్యే వరకు మాత్రమే పెంచుతుంది. కానీ మనిషికి అనేకమైన అవసరాలు, అక్కర్లేని ఆశలు, ఎక్కడో 7 తరాల వరకు అర్థం లేకుండా 10 మందిని కొట్టి తీసుకొచ్చి డబ్బు దాచి దేశాన్నంతటినీ పాడు చేయడం. ఎప్పుడూ కూడా ఇద్దరిని జ్ఞాపకం పెట్టుకోవాలి. 10 మంది మేలు కోసం కష్టపడిన మహాత్ములు ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వాళ్ళు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ దేశాన్ని అహరహం కాపలా కాస్తూ 0 డిగ్రీస్ కన్నా కిందకి వెళ్ళిపోయిన సెల్సియస్లో ఈ నీళ్లు ఇలా వంపితే మంచైపోయేటటువంటి చలిలో తుపాకులు పట్టుకొని తిరుగుతున్నటువంటి సైనికులు, వీళ్ళిద్దరికీ మనమందరం రుణపడిపోయాం. వాళ్ళు అలా కాపలా కాస్తున్నారు. వాళ్ళందరూ జీవితాలు త్యాగం చేశారు. అరబిందో జీవిత చరిత్ర చదివితే స్వాతంత్ర సంగ్రామంలో ఒక్కొక్క యోధుడు ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. తారు పూసిన డబ్బా గదిలో పెట్టేవారు. ఎవరైనా స్వాతంత్ర సంగ్రామంలో ఎక్కువగా దేశంలో ప్రజల్ని ప్రేరేపిస్తున్నారని తెలిస్తే ఆ గదిలో వంకరగా ఉండేటట్టుగా గోతులు తవ్వి ఉంచేవారు. అంటే పడుకుంటే నడుం నొప్పి పెడుతుంది, వీపు నొప్పి పెడుతుంది, భుజాలు నొప్పి పెడతాయి, నిద్ర పట్టదు. 2 కంబళ్ళు ఇచ్చేవారు. అల్యూమినియం పాత్ర అక్కడ పెట్టేవారు. అందులోకి వేడి వచ్చేస్తుంది. ఎండాకాలంలో ఎండంతా గదిలోకి వస్తుంది, ఫ్యాన్ ఉండదు.
అస్సలు గాలి ఆడదు, ఎండ మాత్రం వస్తుంది. అల్యూమినియం పాత్రలో నీళ్లు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ విపరీతమైన వేడిగా ఉండేవి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. పొద్దున్నే ఒక్కసారి, మధ్యాహ్నం ఒకసారి ఆ గదిలో వదిలిపెట్టినటువంటి మలమూత్రాలు తీయడానికి ఒక వ్యక్తి వచ్చేవాడు. తారు పూసిన డబ్బా ఇచ్చేవారు. అందులోనే మూత్ర విసర్జన చేసి మల విసర్జన చెయ్యాలి. పొద్దున్న వచ్చి తీసేస్తాడు, మధ్యాహ్నం వచ్చి తీసేస్తాడు. మధ్యాహ్నం నుంచి మరునాటి ఉదయం వరకు పొరపాటున కడుపులో ఏదైనా బాగుండక మల విసర్జన చేస్తే మళ్ళీ ఆ మలాన్ని మరునాడు పొద్దున్న తీసే వరకు తన గదిలోనే ఉంటుంది. చిన్న పింగాణి చిప్ప ఇచ్చేవారు, దానితోనే స్నానం, దానితోనే మల విసర్జన తీసిన తరువాత శౌచం, దానితోనే ఇచ్చిన కూర తినాలి. కూర తింటుండగా వెక్కిళ్ళు వస్తే అల్యూమినియం పాత్రలో ముంచుకోవడానికి ఏమి ఉండదు. ఆ కూర తీసి విస్తట్లో వేసుకుని ఆ పాత్రతోటి నీళ్లు ముంచుకు తాగాలి. అటువంటి పాత్ర, అన్నం తినడానికి ఒక పింగాణి చిప్ప, 2 రగ్గులు. సంవత్సరముల తరబడి అలాగే కష్టపడ్డారు. కష్టపడి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళు మహనీయులు. అంతంత కష్టాలు పడ్డారు. వాళ్ళు కష్టపడి తీసుకొచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం. అందుకే ఆ పతాకాన్ని తలుచుకొని జనగణమన పాడుతున్నప్పుడు మనకి 2 గుర్తు రావాలి. కష్టపడి ఆస్తి సంపాదించిన తాత ముత్తాతలలా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అంత కష్టపడిన ఆ మహానుభావులు ఈ దేశాన్ని కబళించకుండా రాత్రనక పగలనక కుటుంబాల్ని విడిచిపెట్టి కఠినమైన దుస్తులేసుకుని తుపాకులు చేతిలో పట్టుకొని కను రెప్ప పడకుండా, కూర్చోకుండా, పడుకోకుండా సరిహద్దుల వెంట తిరుగుతున్నటువంటి సైనికులు. వాళ్ళు జ్ఞాపకానికి వచ్చిన నాడు మనం ఈ దేశం యొక్క సొత్తు కొల్లగొట్టి లంచగొండితనంతో, బంధుప్రీతితో, అవినీతితో, అధికార దుర్వినియోగంతో బ్రతికేటటువంటి లక్షణాలు మనకు అబ్బావు. అటువంటి పౌరులు రావాలి అని కలాం గారు కలలు కన్నారు. విద్యార్థులు అలా తయారు కావాలి అన్నది ఆయన ఆర్తి, ఆయన ఆవేదన. అందుకే కుల, జాతి, భాష, మత, రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరో ఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తేవడానికి నేను ప్రయత్నిస్తాను అని ప్రతిజ్ఞ చేయించారు. మీ అందరూ కూడా ఆయన గర్వపడేటట్టు, ఆయన సంతోషించేటట్టు మహాత్ముల యొక్క జీవితాలని జ్ఞాపకానికి తెచ్చుకొని ఆ ప్రతిజ్ఞ చేసినట్టుగా చక్కటి నడువడితో మంచి పౌరులుగా తయారై ఈ భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని, మీరు అలా కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి కావలసినటువంటి సమస్త విభూతులను భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మీకు ప్రసరించుగాక అని నేను భగవంతుని యొక్క పాదార విందములకు సాంజలిబంధకంగా నమస్కరిస్తూ 8:30 దాటినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని నేను ఈ ఉపన్యాసాన్ని ఇక్కడితో ఆపు చేస్తూ, రేపు సాయంకాలం మళ్ళీ తిరిగి 6:30 అంటే ఖచ్చితంగా 6:30 కాలం అంటే కాలమే. 6:30 మళ్ళీ ఇందులో ఉన్న ఇతర విషయాల మీద ప్రసంగం ప్రారంభమవుతుంది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఈ 3 రోజుల తరగతుల్లో రేపు చివరి రోజు. అందుకే 8:30 నుంచి ఒక్క 20 నిమిషాల సేపు ఎవరైనా నేను చెప్పిన విషయాలలో మీకు ఇంకా బాగా వివరణ కావలసి ఉన్నా, ఏదైనా మీకు అనుమానం ఉన్నా నన్ను అడిగితే దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అక్కర్లేదండి మీరు చెప్పింది మాకు అర్థమైంది, తప్పకుండా కలాం గారి ఆశీస్సులతో మేము అలా ప్రవర్తిస్తాం అంటే అభ్యంతరం లేదు. కానీ రేపు ఒక్కరోజు మాత్రం ఒక 20 నిమిషాల సేపు ఎక్కువ కాలాన్ని మీకోసమే వెచ్చిస్తాను. అందుకని 10 నిమిషాల తక్కువ 9 వరకు ఉండేటట్టుగా రండి. కానీ మిమ్మల్ని 20 నిమిషాలు ఎక్కువసేపు కూర్చోపెడతాను కాబట్టి పిల్లలకి మాత్రం రేపు వెళ్ళిపోయేటప్పుడు పిల్లలందరూ కాస్త తిని వెళ్ళడానికి తలకో 4 బిస్కెట్లో 5 బిస్కెట్లో ఇస్తారు. ప్రేమతో అవి మీకు మేనమామలు మేనత్తలు ఇచ్చినవనుకుని మీరు సంతోషంగా బిస్కెట్లు తిని బయలుదేరుదురు. కానీ అందుకని రేపటి రోజున 8:30 ప్రసంగాన్ని ఆపి 8:50 వరకు మీకు ఏదైనా అనుమానం ఉంటే అడిగితే దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అది నాకు తెలిసిన విషయం అయితే. కానీ పరిధి మాత్రం నేను ఏ విషయాలు మాట్లాడానో, ఏవి చెప్తున్నానో దానికి సంబంధించినవి అడగాలి. అంతేగాని అక్కర్లేని విషయాలు, అశ్వమేధ యాగం ఎలా చేస్తారని అక్కర్లేని విషయాలు అడగకూడదు.
నేను ఏది చెప్పానో మీరేది విన్నారో దాని గురించి అడగండి. అది సబబైన అనుమానం అయితే దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ తిరిగి కలుసుకుందాం.